హాయ్! వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చికెన్‌తో చేశానండి. గోంగూర, చికెన్ 2 కలిపేసి గోంగూర చికెన్ కర్రీ చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఈ విధంగా ఒక్కసారి చేసి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందంటే అంత బాగుందండి. చాలా కొత్తదనంతో సూపర్‌గా ఉందండి. ఎలా చేయాలంటే ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్ళి చూద్దామా? ఇప్పుడు చికెన్ తీసుకోవాలండి. చికెన్ ఏందంటే మనం మీడియం సైజు ముక్కలు కొట్టించుకునేసి, ఈ గోంగూరను కూడక తొడాలు రాకుండా ఓన్లీ ఆకులు మాత్రమే ఒలిచిపెట్టుకోవాలండి. అది శుభ్రంగా రెడీ చేసి కడిగి పెట్టుకునేసి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి, దాంట్లో అయితే ఒక 2 గంటెలు ఆయిల్ వేసుకునేసి, ఆ తర్వాత ఒక 10, 12 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో యేసుకునేసి కాస్త వేగనిచ్చుకోవాలి. పచ్చిమిరపకాయలని ఇలా కాస్త మెత్తబడనిచ్చి, ఇప్పుడు కట్ చేసిన టమోటాలని దాంట్లో వేసేసుకుందాం. నేనైతే ఒక 3 టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేశాను. ఇప్పుడు వీటిని మనం బాగా కొంచెం మెత్తబడే విధంగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా? ఈ టైప్‌లో గుజ్జులాగా మారే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే మనం ఎనిపేటప్పుడు గూడా ఇది శుభ్రంగా మెత్తగా నలిగిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకుందామండి. బౌల్ పెట్టాక మనం శుభ్రంగా రెడీ చేసిన ఈ గోంగూరనైతే ఈ బౌల్‌లో పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం గోంగూరని వలుచుకునేటప్పుడు ఆ గోంగూర ఆకుల మీద కొంచెం వెనక భాగంలో బూజు లేదా గుడ్లు ఇలాంటివి ఉంటాయండి. అవి కంపల్సరీ చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి ఈ టైప్‌లో బాగా ఉడకనిచ్చుకోవాలండి. ఈ గోంగూర ఏందంటే మనం ఏసేటప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కదా! ఉడికేసరికి చూడండి ఇంత వద్దండి. ఓకేనా? ఈ టైప్‌లో ఉడికించుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఇందాక ఫ్రై చేసిన ఈ పచ్చిమిరపకాయలు, టమోటాలని దాంట్లో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ముద్దగం లాంటిది తీసుకునేసి దాంతోని మనం దీన్ని బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడేందంటే ఈ పచ్చిమిరపకాయలు వీటిని కాస్త నలగనిచ్చేసి దీంట్లో వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. ఒక గడ్డ దాకా ఏసుకున్నా ఇబ్బంది లేదండి. వెల్లుల్లి రెమ్మల వరకు. ఓకే. దాన్ని కొంచెం ఎనిపినాక ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేశాక ఇలా మెత్తగా ఎనిపేసేయాలండి. సాల్ట్ వేశాక సింపుల్‌గా మెదిగిపోద్దండి. అది ఏ వస్తువైనా సరే. ఈ టైప్‌లో గుజ్జులాగా మారాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేశాక దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి చెక్క, ఆ తర్వాత ఒక 3 లవంగాలు, బిర్యానీ ఆకు ఇవి వేశాక లైట్‌గా అలా వేగనిచ్చుకోవాలి. ఈ కొంచెం అలా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయని దాంట్లో వేసేసుకుందాం. అవి కూడా ఒక 2 ఉల్లిపాయలండి సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసి ఇప్పుడు దీంట్లో చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేస్తే ఏమవుద్దంటే ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయండి. మంచి కలర్ వస్తాయి ఇలా ఎర్రగా. అందుకోసమనే చిటికెడు ఆ టైంలో సాల్ట్ వేసుకునేసి ఇలా ఎర్రగా మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇలా పచ్చి వాసన పోయేదాకా కలుపుతూ దీన్ని వేగనిచ్చుకోవాలండి. ఆ తర్వాత సగం టేబుల్ స్పూన్ పసుపు వేసుకునేసి దాన్ని కూడా ఇలా కాస్త కలిపేసుకునేసి ఇప్పుడు ఫ్రెష్‌గా రెడీ చేసిన ఈ చికెన్‌ని దాంట్లో వేసేసుకోవాలండి. ఓకేనా? ఏసిన తర్వాత ఇప్పుడు దీన్ని కిందకి, మీదకి తిరిగేసుకుంటూ ఈ చికెన్ ముక్కలన్నింటికి బాగా అప్లై అయ్యే విధంగా ఈ టైప్‌లో బాగా తిరగేసుకోవాలి. తిరగేసినాక మూత పెట్టేసి దాదాపు ఒక 7, 8 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అడుగు పట్టుకోకుండా కాస్త కలుపుకునేసి దీంట్లో అయితే ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీరి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ అవసరం లేదండి. ఏందంటే ఓన్లీ కొంచెం ఫ్లేవర్ గురించి. ఇందాకేందంటే గోంగూరలో ఆల్రెడీ వేసేసే ఉన్నాం కదూ! అందుకు. ఇప్పుడు సగం టేబుల్ స్పూను సాల్ట్ వేసేసి కాస్త అలా బాగా తిరగేసుకునేసి ఇప్పుడేం చేద్దామంటే మనం ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఏందంటే పచ్చిమిరపకాయలు ఏసున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదండి. ఒక్క టేబుల్ స్పూన్. ఎందుకంటే లైట్ స్పైసీ గురించి. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ అనుకున్న వాళ్ళు ఆ టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదండి. ఆ పచ్చిమిరపకాయలే సరిపోతాయి. ఇప్పుడు అలా కలిపిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక్క టేబుల్ స్పూను గరం మసాలా ఇవి 2 ఏసేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేసి ముక్కలు మొత్తానికి బాగా పీల్చుకునే విధంగా వీటిని కలుపుతూ ఈ టైప్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే ముక్క ఎలా ఉడికిందన్నది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి.
ఈ టైప్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే మనకి గ్రేవీ ఎంత అవసరమో అంత మందం నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాసు, గ్లాసున్నర దాకా నీళ్లు పోసానండి. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి కొంచెం ఎక్కువ, తక్కువ పోసుకోవచ్చు. ఓకేనా? తక్కువైనా పోసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఈ టైప్‌లో తుకతుక అంటూ బాగా ఇలా పులుసుని ఇనకనివ్వాలండి. అంటే మనం పోసిన నీటిని కాస్త ఇనకనివ్వాలి. మనం ఒక గ్లాస్ పోసినామా సగం గ్లాస్ వరకు ఇనికిపోవాలి. ఆ టైపు వచ్చాక ఇందాక మనం ఎనిపి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్‌ని దీంట్లో వేసేసుకోవాలి. కానీ ఈ టైప్‌లో చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఖచ్చితం ట్రై చేసి చూడండి. ఈ గోంగూర పేస్ట్ మొత్తం వేశాక ఇలా బాగా తిరగేసుకుంటూ మొత్తంకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఎంత బాగా మనం మిక్స్ చేస్తే అంత బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కొంచెం బాగా ఇలా పీల్చుకొనివ్వాలండి. అంటే ఈ గోంగూరకి, చికెన్‌కి రెండిటికి బాగా కాంబినేషన్ కుదిరే టైప్‌లో ఈ టైప్‌లో బాగా పీల్చుకున్నాక ఇప్పుడు అడుగు పట్టుకోకుండా కాస్త అలా తిరగేసుకునేసి ఇకనే మీదకించి కొత్తిమీర చల్లుకోవడమేనండి. ఓకేనా? కొత్తిమీర చల్లాక ఒక్కసారి అలా కలుపుకునేసి టేస్టు, సాల్టు ఇవన్నీ సరిపోయాయా లేదని చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంత ఈజీయో, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ట్రై చేయండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందన్నది మీకే అర్థమవుతుంది. ఇలా వేడి వేడిగా తయారు చేసుకునేసి, సర్వ్ చేసుకొని ఇంటిల్లపాది కూర్చొని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.